మీ బస్తీలంతా మా బస్సులో బాగానే ఉన్నారు. జోరుగా ప్రచారాలు అయితే నడుస్తున్నాయి. అసలు ఎక్కడ పోయినా మైక్ల సౌండ్ తోటి దద్దరిల్లిపోతుంది. ప్రచారాలకి పెద్ద పెద్ద లీడర్లు, ఈవెన్ సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ పార్టీ నుంచి అయితే వర్కింగ్ ప్రెసిడెంట్ బీఆర్ఎస్ పార్టీ నుంచి తిరుగుతుర్రు. ఎవరికి వాళ్ళు వాళ్ళకి దోచిన హామీలు, భరోసాలు, వీళ్ళ నాళ్ళు తిట్టుకోవడాలి, వాళ్ళ నీళ్ళు తిట్టుకోవడాలి, ఇవన్నీ నడుస్తున్నాయి కదా గ్రౌండ్లో. నువ్వేం అంటే నీకు నువ్వుగా ఈ మూడు పార్టీలు ప్రధానమైన పార్టీల గురించి ఏం మాట్లాడు? ప్రచారం అయితే రోజు నడుస్తుంది. కంటిన్యూ తిరుగుతూనే ఉన్నారు రెండు పార్టీలు. ఇప్పుడు ప్రజెంట్ కాంగ్రెస్లో ఉన్నవాళ్ళు మినిస్టర్లు వస్తున్నారు. మళ్ళా టీఆర్ఎస్లో ఉన్న వాళ్ళు కూడా ఎక్స్ మినిస్టర్లు, ఎక్స్ ఎమ్మెల్యేలు వాళ్ళ పార్టీ నుంచి వాళ్ళు తిరుగుతున్నారు, వీళ్ళు తిరుగుతున్నారు. ఇప్పుడు మెయిన్ బీజేపీ మాత్రం అసలు తిరగట్లేదు. ఎప్పుడో తిరుగుతున్నారంటే ఏదో ఒకసారి. ఎక్కువ పార్టీలు చూసి మాత్రం ఈ రెండు పార్టీలనే ఎక్కువ ప్రచారం అయితే కనిపిస్తుంది. దాంట్లో ఎక్కువ ఓటర్స్ కూడా ఈ ఈ రెండు పార్టీలనే ఏదో ఒకటి విన్ అవుతుందని చెప్పేసి కూడా అనుకుంటున్నారు, బీఆర్ఎస్ కానీ కాంగ్రెస్ కానీ. ఇప్పుడు కాంగ్రెస్ ప్రకారం చూసుకుంటే ఆల్రెడీ అధికారంలో ఉంది నవీన్ యాదవ్. ఆ లోకల్ క్యాండిడేట్ ఇంకా చాలామందికి హెల్ప్ చేస్తాడు, ఎప్పటి నుంచో హెల్ప్ చేస్తాడు. ఆయన ఇప్పటికీ 3 టైమ్స్ ఏమో నించున్నాడు అనుకుంటా. 2 టైమ్స్ నుంచి నించున్నా ఓడిపోయినా కానీ ఎవరికైనా హెల్ప్ కావాలంటే మాత్రం ఖచ్చితంగా వచ్చి హెల్ప్ చేసేవాడు అనమాట. ఇప్పటికే హెల్ప్ చేస్తూనే ఉంటాడు ప్రతి దగ్గర. ఇంకా ఇప్పుడు బీఆర్ఎస్ అనుకుంటే అతను చనిపోయాడు, ఇప్పుడు వాళ్ళ వైఫ్కి ఇచ్చారు. ఇప్పుడు సానుభూతితో ఓట్లు పడతాయి అంటారు. ఇంకా టీఆర్ఎస్ పార్టీ కోసం కొన్ని ఓట్లు పడతాయి. అది కాక ఇప్పుడు కాంగ్రెస్ నుంచి అయితే అన్ని పథకాలు ఇస్తామని చెప్పేసి 2 సంవత్సరాల కింద చెప్పారు. దాంట్లో ఒక 3-4 పథకాలే ఇప్పుడు ప్రజెంట్ నడుస్తున్నాయి. ఇంకా మిగతాయి అవి అన్నారు, ఇస్తా అంటలేరు ప్రజెంట్. మళ్ళీ ఇంకా ఇవ్వలేరు, ఇస్తారో ఇయ్యారో తెలియదు. ఇక దాన్ని బట్టి వాళ్ళు అది చూస్ చేసుకొని అవి ఏమి ఇవ్వలేరు కదా అని చెప్పేసి వాళ్ళు ఓట్లు అడుగుతున్నారు, వీళ్ళు ఇస్తా అని చెప్పేసి వీళ్ళు అడుగుతున్నారు. అది ఇంకా తెలియదు. ఒక మాట సీఎం రేవంత్ రెడ్డి అన్నాడు, ఇక్కడ అంటే జూబ్లీహిల్స్లో కాంగ్రెస్ పార్టీ ఓడిపోతే ఇక్కడ పథకాలను బంద్ చేస్తా అనేసి. ఆ మాట అనొచ్చా సీఎం స్థాయిలో ఉండి? అట్లా అయితే అనకూడదు. ఇక ఆయన మాట్లాడే అట్లా ఏమైనా తప్పిపోయింది ఏమో మాట తెలియదు. బీఆర్ఎస్లో చేసిన డెవలప్మెంట్ ఉందా ఈ 10 సంవత్సరాల్లో? ఇక్కడ మంచి పనులు మాగంటి గోపీనాథ్ ఎట్లా ఉండేటారు ఇంతకుముందు? ఇప్పుడు ఈ ఏరియాలో డెవలప్ అంటే బస్ స్టాప్ ఒకటి కొంచెం పెద్దగా చేసారు, ఓన్లీ బస్ స్టాప్. ఆ రోడ్డు చేయనే లేదు. ఇక్కడ నుంచి హైటెక్ సిటీ ఇప్పుడు ఒక 1.5-2 కిలోమీటర్లు ఉంటుంది. ఆ రోడ్ ఒకటి ఇంతవరకు ఎప్పటి నుంచో ఒక 20 సంవత్సరాల నుంచి చూస్తున్నా. 20 సంవత్సరాలు అంటే 10 సంవత్సరాలు గవర్నమెంట్ టీఆర్ఎస్ ఉండే, అంతకుముందు గవర్నమెంట్ 10 సంవత్సరాలు కాంగ్రెస్ ఉండే. అది అప్పటి నుంచి వింటున్నాను నేను, ఎప్పుడో చిన్న ఉన్న పర్సంది. ఆ రోడ్డు పెద్దగా అవుతుంది, ఇక్కడ పక్కన గల్లి ఈ రోడ్డు పెద్దగా అవుతుంది. ఇంతవరకు అది డెవలప్మెంటే కావాలంటే ఈ బోరవండలో మాత్రం డెవలప్మెంట్ అయిందంటే ఓన్లీ బస్ స్టాప్ ఒకటి పెద్దగా చేసారు. మిగతా డెవలప్మెంట్ ఏం లేదు. ఇక లైట్స్, స్ట్రీట్ లైట్స్ అప్పుడు చిన్న బల్బులు ఉంటుండే. ఓ 10 ఇయర్స్ కింద గవర్నమెంట్ టీఆర్ఎస్ వచ్చిన తర్వాత పెద్ద ఎల్ఈడి లైట్లు వేసారు. ఇంకొకటి ఇక్కడ ఒకటి ఐరన్, ఇక్కడ మా ఇంట్లో ఇదే, ఇక్కడ ఐరన్ పోల్ ఉంది. నేను చిన్న ఉన్న పర్సన్ది, ఇక నేను పుట్టిన పర్సన్తో ఎప్పుడు ఉందో నాకు తెలియదు. నాకు తెలివి వచ్చిన పర్సన్ది ఆ పోల్ ఎట్లుందో అట్లనే ఉంది ఐరన్ పోల్. అది ఇంతవరకు చేంజే చేయలేదు. చాలాసార్లు కరెంట్ వాళ్ళు వచ్చినప్పుడు కరెంట్ వాళ్ళకి చెప్పినాము. మళ్ళీ ఈ పొలిటీషియన్లు వాళ్ళు బస్సుల లీడర్లు వాళ్ళు వచ్చినప్పుడు కూడా వాళ్ళకు కూడా తెలుసు ఎన్నోసార్లు. ఇప్పుడు ఏమైనా కరెంట్ షాక్ వచ్చి సర్క్యూట్ అయిన తర్వాత అప్పుడు వస్తారు, అప్పుడు నాయకులు వస్తారు, ఎమ్మెల్యేలు వస్తారు. మొన్న యాక్సిడెంట్ అయినప్పుడు ఆడ చెవుల రోడ్లో ఎట్లా అయిందో అట్లా అందరు వస్తారు. అలాంటి ఏమైనా సంఘటన అయితే వస్తుంది తప్ప ముందు జాగ్రత్త తీసుకోవడం మాత్రం ఎవరు చేయరు. అదే ఇప్పుడు ఇంతకుముందు డెవలప్మెంట్ కొంత చూసినాము మాగంటి గోపీనాథ్ హయాంలో అంటున్నారు. సో ఇప్పుడు తన భార్యకి మాగంటి సునీతకి ఇచ్చారు. నెక్స్ట్ ఏంటంటే ఈ 2 సంవత్సరాల్లో సీఎం రేవంత్ రెడ్డి పాలన బాగుందా, ఇదివరకు ఉన్నటువంటి కేసీఆర్ పాలన బాగుందా? ఇంతకుముందు కేసీఆర్ పాలన అంటే పథకాలు ఏం ఇప్పుడు ప్రజెంట్ అయితే ఏం చేస్తున్నట్టయితే ఏం కనిపించాలి. యాక్టివిటీస్ డైలీ ఇప్పుడు ఏమన్నా అవుతుంటాయి కదా, అట్లా యాక్టివిటీస్ చేస్తున్నట్టయితే కనిపించాలి. అప్పుడు కేసీఆర్ పాలన ఉన్నప్పుడు ఏదో ఒకటి హరితహారం అట్లా కంటిన్యూ నడిచేది. ఇట్లా ఏదో చేస్తున్నామన్నట్టయితే చేస్తుండో లేదో కానీ అట్లా అయితే కనిపించేది. ఇప్పుడు ప్రజెంట్ అయితే ఫ్రీ బస్ అయితే కంటిన్యూ నడుస్తుంది. అదొకటి కనిపించే పథకం. కరెంట్ ఒకటి కనిపించే పథకం, 2 క్లియర్గా కనిపిస్తున్నాయి జనాలకు. ఫ్రీ బస్ తోటి మహిళలే కొట్టుకుంటున్నారు. ఫ్రీ బస్ తోటి పెద్దగా ఉపయోగం లేదు. ఫ్రీ బస్ పెట్టి ఇంకా ఇబ్బందులు పాలు చేస్తున్నారు. అనవసరంగా ఆడపిల్లలని కొంత ఇన్సల్ట్ ఫీల్ అవుతున్నారు అంటున్నారు. మళ్ళీ జెంట్స్కేమో రేట్లు పెంచేసిర్రు. దీన్ని ఎట్లా చూస్తారు? మొత్తం ఫ్రీ బస్ కాకుండా మహిళలకు కొంచెం రేట్ తక్కువ పెట్టాలి. ఫ్రీ బస్ అనగానే అందరు ఎక్కడోళ్ళు అక్కడ ఖాళీ ఉన్న వాళ్ళు కూడా బస్సులలో తిరుగుతున్నారంట.
దాని బదులు కొంచెం రేటు మొత్తం ఫ్రీ కాకుండా కొంచెం ఆఫ్ రేట్ అంటే తీసుకోవాల్సింది. అలా మొగోళ్ళకు రేట్ పెంచేసారు, డబల్ రేట్ అయిపోయింది. అంటే ఏ రెండు పార్టీల మధ్యలో టఫ్ ఫైట్ ఉండేటువంటి ఛాన్స్ ఉంది? కొంత గ్రౌండ్లో తిరుగుతుంటావు దోస్తులతోటి. బీఆర్ఎస్ కాంగ్రెస్ రెండు. రెండిట్లో ఎక్కువ అంటే ఒక్కొక్కసారి ఒకరోజు ఎక్కువ కాంగ్రెసే గెలుస్తుంది అని చెప్పేసి అంటారు, ఒక రోజేమో బీఆర్ఎస్ గెలుస్తుంది కొంచెం ఒక 5% ఓట్లతోనే అని చెప్పేసి అట్లా అనుకుంటున్నాను. సో ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజార్టీ తోటి గెలుస్తుంది అంట. ఏ పార్టీ గెలిచినా తక్కువ మెజారిటీ. ఇప్పుడు బీఆర్ఎస్ ఒకవేళ గెలిచింది అనుకోండి, అప్పుడు వీళ్ళు అందరు అనుకునేలాగైతే అంటే ఇప్పుడు టాక్ ఇక్కడ అందరు మాట్లాడుకునేది అంటే ఒకవేళ బీఆర్ఎస్ గెలిచింది అనుకోండి, ఇప్పటివరకు పథకాలు వీళ్ళు ఇస్తామన్నారు కదా, ఆ పథకాలు ఇప్పుడు ఒకవేళ బీఆర్ఎస్ గెలిస్తే అవి ఇమీడియట్గా స్టార్ట్ అవుతాయి. ఒకవేళ కాంగ్రెసే గెలిచింది అనుకోండి, ఇంకా వేరే పథకాలు ఉన్నాయి కదా, అవి ఇప్పుడే స్టార్ట్ కాకుండా మళ్ళీ 5 years తర్వాత ఎలక్షన్స్ వస్తాయి కదా. అంటే ఇప్పుడు ఆల్రెడీ 2 years అయిపోయింది, ఇంకా 3 yearsలో ఎలక్షన్స్ వస్తాయి. అంటే ఇంకా 2 years అయిన తర్వాత ఆ పథకాలు స్టార్ట్ చేస్తాడు ఒకవేళ కాంగ్రెసే గెలుస్తాయి. ఒకవేళ బీఆర్ఎస్ఏ గెలిచింది అనుకోండి, ఇమీడియట్గా పథకాలు అన్నీ స్టార్ట్ చేస్తారని చెప్పేసి ఇట్లా అనుకుంటున్నారు జనాలు.